బండి చూస్తున్నా ఇట్లా పెద్ద గంభీరంగా ఉంది. ఆ త్రిశూలం సైజ్ చూస్తే ట్రక్ డ్రైవర్‌కి 1980స్‌లో మంచి రెస్పెక్ట్ ఉండేది. ఓకే. 90స్ వరకి. ఆ తర్వాత ఇగ అంటే ఫీల్డ్ అంటే ఒక విధంగా తయారైపోయి కొంతమంది కొన్ని విధాలుగా ఆలోచించి అలాంటి దౌర్జన్యాలు అయితే జరుగుతా ఉన్నాయి ఇంకా. సో, వాటన్నిటిని తగ్గించడానికి ప్రతి ఒక్క డ్రైవర్‌కి రెస్పెక్ట్ ఇవ్వాలని రిప్రజెంట్ చేస్తూ ఇది రిప్రజెంట్ చేస్తాను. నేను చూసుకోవాలి కదా. ఓనరు, డ్రైవరు, బ్లాగర్ వ్లాగర్. కిందకెళ్ళకుండా వెళ్ళదు. జస్ట్ సెటప్ హ్మ్. టేబుల్ సెటప్ లాగా అయితే వచ్చింది. రీసెంట్‌గా సూర్యాపేటలో ఒక యాక్సిడెంట్ జరిగింది చూసారా? ఒక లేదు. కంటైనర్ రోడ్డు మీద ఆగిపోయి ఉంటే ఒక స్విఫ్ట్ డిజైర్ కారు ఓకే ఓకే చూసాను జమ్మున వచ్చి లోపలికి వెళ్ళిపోయింది. అవును. ఎయిర్ గన్ సెటప్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ క్యాబిన్ లో వాటర్ పడకూడదు. ఓకే. సబ్ ఊఫర్స్, జేబిఎల్ స్పీకర్స్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకు స్క్రీన్, రివర్స్ కెమెరా ఇవన్నీ వచ్చేసి. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బెజవాడ ఆర్ట్స్. ఈరోజు మనం విజయవాడ ఆటో నగర్లో తెలుగు ట్రక్ లాక్స్ హరీష్ ఆటో వెహికల్ గురించి చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా, ఫుల్ రివ్యూ కావాలి, ఫుల్ వీడియో కావాలని చెప్పేసి అది షూట్ చేయడానికి అయితే వచ్చేసాము. బండి మొత్తం రెడీ అయిపోయింది, మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఏ విధంగా చేశారు ఏంటి అనేది అయితే చూద్దాము. హరీష్ అన్న ఐడియాలజికల్గా కొన్ని మోడిఫికేషన్స్ అయితే చేయించారు, ఏ వెహికల్కి లేనటువంటి మోడిఫికేషన్స్. అవన్నీ అయితే నేను మీకు చూపిస్తాను ఈరోజు. వచ్చి రివ్యూ చేసేద్దానండి. వెహికల్కి ఏమేమి చేశారు ఏంటనేది అయితే మొత్తం అయితే మీకైతే క్లియర్గా చూపిస్తాను, స్టెప్ బై స్టెప్. చూడండి, మొత్తం ఫ్రంట్ వ్యూ వచ్చేసి మొత్తం ఈ విధంగా అయితే ఉంది చూడండి వెహికల్కి. ఇది వచ్చేసి మొత్తం కంపెనీ క్యాబినే. కంపెనీ క్యాబిన్ అయినా స్టిక్కరింగ్ మోడిఫికేషన్స్ ద్వారా చాలా లుక్ వచ్చేలాగైతే చేశారు. హరీష్ అన్నకి ఎంతగానో ఇష్టమైన బండి ఇది. మొత్తం ఏసీ క్యాబిన్ ఇది ఫుల్. చూడండి, మొత్తం బండి పేరు వచ్చేసి అన్న వీడియోస్లో చూసుంటారు. బండికి చాతక్కని అయితే పేరు అయితే పెట్టడం జరిగింది. అన్న చాతక్కని అయితే 2 కలర్స్లో అయితే వేసారు చూడండి స్టిక్కరింగ్లో. స్టిక్కరింగ్ లుక్ వచ్చేసి మామూలుగా లేదు, మొత్తం క్యాబిన్ అంతా బేభత్సంగా అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి మొత్తం కింద బంపరు, కింద స్టిక్కరింగు, వాటి యొక్క కలర్ కాంబినేషన్ చూసినట్టయితే మొత్తం అన్న ఈ విధంగా కావాలి అని చెప్పి అయితే డిజైన్ చేయించుకున్నారు. ఇంకోటి మెయిన్గా చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ చూసారా ఫ్రంట్ వచ్చేసి రెస్పెక్ట్ డ్రైవర్స్ అని అయితే వేయించారు చూడండి. ప్రతి ఒక్క డ్రైవర్కి రెస్పెక్ట్ కావాలి అని చెప్పి అన్న యొక్క ఒపీనియన్ అది. అందుకని దాన్ని గుర్తుగా ఇదైతే వేయించుకోవడం జరిగింది అన్న. ఇంకా క్యాబిన్ సైడ్ వ్యూకి వచ్చేసరికి చూడండి ఫ్లాగ్స్ ఇవన్నీ. ఇది ఎలా వేయించారు ఏంటి, అసలు అన్నకి ఏ ఐడియా వచ్చింది, ఎలా వచ్చింది, వేయించాలని ఐడియా ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే కనుక్కుందాం అన్ననైతే. ఫస్ట్ అయితే బండి మొత్తం అయితే రౌండ్గా చూసేద్దాం మనం ఏమేం చేయించారు ఏంటని. మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉందనేది చెప్తాను మీకు. చూడండి, సైడ్కి వచ్చేసరికి ఇదేమో ఫ్లాగ్స్ ఇవన్నీ వేశారు. నాకు తెలిసి ఈ టైప్ ఆఫ్ డిజైన్ అయితే ఇప్పటిదాకా నేనైతే చూడలేదు ఎక్కడ. అంత కొత్తగానే ఉంది, మామూలుగా లేదు. ఈ రాడ్స్ కూడా అంతే. మ్యాక్సిమం ఈ రాడ్స్ స్టీల్ అయితే వేయించరు, ఐరన్ రాడ్స్ అవి వేయించి మొత్తం ఫ్లాగ్ కలర్స్ వేయించడం, డిజైన్లు వేయించడం అలా చేస్తారు. కానీ అన్న బండి ప్రీమియంగా ఉండాలి అని చెప్పేసి ఈ విధంగా అయితే డిజైన్ చేశారు బండిని. చూడండి, రాడ్స్ కూడా ఎక్కువ స్టిక్కరింగ్ లేకోకుండా త్రిశూలము, ఓము, స్వస్తిక్లు అయితే వేయించారు దేవుడివి. ఈ పైన చూసుకున్నట్టయితే బ్రాస్వి అయితే బిగించారు చూడండి త్రిశూలాలు. మన గుడిలో ఉంటాయి కదా, ఇది గుడిలా భావించి అన్న మొత్తం బ్రాస్వి అయితే తెప్పించి సెంటర్ వెళ్ళి మరీ తీసుకొచ్చాడు. అన్న వీడియోలో చూసినట్టయితే ఎక్కడికి వెళ్ళి కొన్నారు ఏంటనేది అయితే ఫుల్గా ఉంటుంది. నేను పైన కార్డ్స్లో కూడా వేస్తాను ఆ వీడియో, మీరు వెళ్ళి చూడండి ఎక్కడ కొన్నారు ఏంటనేది అయితే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పాడు అన్న. పైన అక్కడ చూడండి ఫుల్ బ్రాస్, మొత్తం క్లారిటీ. ఐరన్లో కూడా వేస్తారు మ్యాక్సిమం, కానీ ఐరన్ నాకు వద్దు, బ్రాస్ ఉండాలి, ఒరిజినాలిటీ ఉండాలని చెప్పి ఈ బండిని అయితే ఫుల్ నాకు తెలిసి సోల్ పెట్టి అయితే చేయించుకున్నారు. ఎందుకంటే దీన్నే ముందు ఆయన వ్లాగింగ్ పర్పస్కి మెయిన్గా అయితే దీన్నే తీసుకున్నారు ఆయన. డ్రైవర్స్ అందరికీ తెలిసిందే కదా, లారీ అనేది వాళ్ళకి మెయిన్గా వాళ్ళకి మెయిన్ ఇదిగా భావిస్తారు. ఏంటంటే దాని మీద సంపాదిస్తూ ఉంటారు కాబట్టి అదే ఇల్లు వాళ్ళకి, అదే గుడి, అన్నీ అదే వాళ్ళకి. అందుకని చాలా జాగ్రత్తగా అయితే చేయించుకున్నాడు అన్న. ఒకసారి ఇటు సైడ్ చూసినట్లయితే మొత్తం మొత్తం ఇక్కడైతే అన్న వాళ్ళ ఛానల్స్ని ఇవన్నీ అయితే రిప్రజెంట్ చేస్తున్నాడు చూడండి. మొత్తం క్యాబిన్ మీద ఎక్కువ హడావిడి లేకోకుండా చాలా ప్రీమియంగా అయితే చేయించాడు. అదైతే నాకు బాగా నచ్చింది అన్న. ఇటు చూడండి, యూట్యూబ్ లోగో, ఇన్స్టాగ్రామ్ లోగో, ఫేస్బుక్ లోగో, సింపుల్గా తెలుగు ట్రక్ లాగ్స్ అన్న ఛానల్ నేమ్. చాలా బాగా అయితే ఉంది కదా. క్యాబిన్ అయితే సింపుల్గా అయితే చాలా చక్కగా అయితే చేయించారు. ఈ క్యాబిన్ పైన చూసుకున్నట్లయితే క్యారేజ్ చూడండి, క్యారేజ్ కూడా అంతే కొంచెం డిఫరెంట్గా ఉంది వెహికల్కి. ఆ పైన ఎల్లో స్ట్రిప్ ఇవన్నీ వేయటము. మెయిన్గా ఇక్కడ వచ్చేసి అన్న ఛానల్ లోగో అయితే వేయించడం జరిగింది సైడ్ గ్లాస్ మీద. మనం చూసినట్లయితే సైడ్ గ్లాస్ మీద చాలా రకరకాల బొమ్మలు ఇవి వేస్తూ ఉంటారు. మన ఛానల్లో అంతకుముందు అయితే చూసాము బళ్ళు. దీంట్లో వచ్చేసి అన్న లోగోని అయితే రిప్రజెంట్ చేస్తున్నాడు. మొత్తం బండి ఐడెంటిఫికేషన్ ఉండాలి, మన బండి మొత్తం నార్త్ సైడ్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా తిరగడానికి అయితే రెడీ అయ్యాడు అన్న. నార్త్ సైడ్ ఇవన్నీ తిరగడానికి ఒక ఐడెంటిఫికేషన్ కావాలి అని చెప్పి ఈ విధంగా అయితే మొత్తం అయితే చేయించడం జరిగింది. ఇంకా టోటల్గా క్యాబిన్ అయితే ఒకసారి చూసేయండి క్లియర్గా.
గైస్ బాడీ మొత్తం చూసినట్లయితే చూడండి, మెటీరియల్ ఇవన్నీ అయితే చాలా క్వాలిటీగా అయితే యూస్ చేశారు. ఈ షెడ్లో ఉన్న స్పెషాలిటీ అది. పర్ఫెక్షన్ అయితే మెయింటైన్ చేస్తారు. ప్రతి వర్క్ కూడా పిన్ టు పిన్ అయితే పర్ఫెక్షన్ మెయింటైన్ చేస్తారు. అందుకని అన్న కూడా ఇక్కడే చేపిద్దామని అయితే చాలా ఇంట్రెస్ట్ అయితే చూపించి ఇక్కడే ఈ విధంగా అయితే చేయించుకోవడం జరిగింది. బాడీ మొత్తానికి చూడండి, పెయింట్ ఫినిషింగ్ కానీ మొత్తం స్టిక్కరింగ్ కానీ ఈ పైన ఇది కూడా పెట్టించారు యాంగ్లర్స్. అన్న లోడింగ్కి తగ్గట్టుగా యాంగ్లర్స్ ఇవన్నీ అయితే పెట్టించుకున్నారు. చూడండి, యాంగ్లర్స్కి వచ్చేసరికి యూట్యూబ్ లోగో అయితే వేయించారు చూడండి డిఫరెంట్గా. అన్ని బళ్ళకైతే లవ్ సింబల్, స్టార్లు డిఫరెంట్ అయితే చూస్తాం మనం. దీనికి వచ్చి యూట్యూబ్ లోగో అయితే వేయించారు చూడండి. ఈ చాంతార్లు, ఈ తారలు ఏవైతే ఉన్నాయో అన్ని అందరు పైన వేపిస్తూ ఉంటారు, కానీ యాంగ్లర్ సైడ్ కింద అయితే బాగుంటుందని చెప్పి ఇదంతా స్పెషల్ డిజైన్ మొత్తం అన్న చేయించుకున్నాడు. ఇవైతే తెలిసిందే, మొత్తం ఆర్టీఓ టేబుల్ ఇవన్నీ అయితే వేయించారు. బాడీ మొత్తం చూడండి ఈ విధంగా అయితే ఉంది. ఇంకోటి మర్చిపోయాను, డీజిల్ ట్యాంక్ ప్రొటెక్షన్ కూడా అయితే పెట్టించారు చూడండి అన్న. మొత్తం ఇది కూడా ఎంత హడావిడి లేకోకుండా చక్కగా డీజిల్ ట్యాంక్లో కలిసిపోయేటట్టు బ్లాక్ కలర్ అయితే యూస్ చేసి ప్రొటెక్షన్ అయితే పెట్టించారు. మొత్తం ఇదైతే చాలా బాగుంది. నాకు కొంచెం మెటీరియల్ కూడా కొంచెం హార్డ్ మెటీరియలే, కొంచెం ఏదైనా హిట్ అయినా సరే కొంచెం గట్టిగానే ఉండేటట్టు అయితే ప్లాన్ చేసుకున్నారు. సో గైస్, ఈ టూల్స్ సెటప్ గురించి అయితే మొత్తం చూసేయండి. బాక్స్ అయితే మొత్తం అయితే రెడీ చేయించి పెట్టారు. స్పెషల్గా చెప్పాను కదా, అన్న అయితే ఐడియాలజికల్గా ఈ విధంగా అయితే చేయించి పెట్టారు. ఇది కూడా ఒకసారి అన్నని అడిగి కనుక్కుందాం, అసలు ఎలా వచ్చిందన్న ఐడియా, ఈ థాట్ అని చెప్పేసి అయితే ఒకసారి అన్నని అడిగి కనుక్కుందాం మనము. ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయాను, అసలు నేను మెయిన్ బండి దగ్గరికి వస్తే చూసే వర్క్లు ఏంటంటే ఫినిషింగ్ వర్క్లే చూస్తూ ఉంటాను. మీకు తెలుసు మన ఛానల్ మొత్తం ఆర్ట్స్ గురించే ఉంటుంది. పెయింట్ ఫినిషింగ్ ఎలా ఉంది, స్టిక్కరింగ్ ఫినిషింగ్ ఎలా వచ్చింది, వర్క్ ఫినిషింగ్ ఏ విధంగా వచ్చింది, ఇలాంటివి మొత్తం సెర్చ్ చేస్తూ ఉంటాను నేను. చూడండి, ఇది మొత్తం బాడీకి మామూలుగా అయితే అట్లా కొడతారు కదా, పెయింట్ అట్లా కట్ చేసి పెయింట్ స్ప్రేతో కొడతారు, కానీ మొత్తం స్టిక్కరింగే వేయించడం జరిగింది. మొత్తం చూడండి, యూట్యూబ్ లోగో ఇక్కడ తెలుగు ట్రక్ వ్లాగ్స్ హరీష్ అని అయితే వేయించారు చూడండి మొత్తం అన్న. ఇది వచ్చేసి సైడ్ నుంచి వ్యూ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది కదా, ఎంత బాగా లుక్ వచ్చిందంటే ఇది అంత బాగా లుక్ వచ్చింది. కలర్ కాంబినేషన్ బాగా సెట్ అయింది, ఆరెంజ్ వైట్ బ్లూ అనేది. నాకైతే ఇది కూడా బాగుంది. ఇంకొకటి డిస్కులకు చూడండి, డిస్కులకు కూడా సిల్వర్ పెయింట్ అయితే వేయించడం జరిగింది. లోపల వచ్చి బ్లాక్, ఇవన్నీ బోల్డ్లు ఇవన్నీ బ్లాక్ ఉండడం వల్ల మంచి లుక్ అయితే వచ్చింది. అలవీల్స్తో పని లేకోకుండా డిస్కులకి ఇవన్నీ అయితే ఏ చిన్న పాయింట్ మిస్ అవ్వకుండా ఈ ట్యూబ్స్ అలాట్ తీసుకోవడానికి రింగ్స్ ఇవన్నీ అయితే మొత్తం పెట్టించుకోవడం జరిగింది, ఏది మిస్ అవ్వకుండా. ఎలక్ట్రికల్ సిస్టమ్ ఇవన్నీ లైట్స్, బాడీ లైట్స్ ఇవన్నీ అయితే పెట్టించారు. ఒకసారి వెనకాల బ్యాక్ డోర్ చూసేద్దాం రండి. బ్యాక్ డోర్ ఏ విధంగా ఉంది ఏంటనేది అయితే చూడండి. బ్యాక్ డోర్కి వచ్చేసరికి మొత్తం అయితే ఏడిఎం స్టిక్కరింగ్తో అయితే చేశారు. మొత్తం ఫుల్ ఇక్కడ దాకా అయితే చేయించడం జరిగింది. ఇంకా పైకి అయితే మొత్తం పట్టా ఇక్కడ దాకా వస్తుందని చెప్పేసి అయితే ఈ కింద నుంచి ఇక్కడికే అయితే క్లోజ్ చేశారు మొత్తం. ఇది కూడా బాగుంది, మొత్తం ఎక్కువగా హడావిడి లేకోకుండా చాలా నీట్గా అయితే చేయించారు. ఇది వచ్చి ఇక్కడ దేవుడి పేరు, ఇది వచ్చి ఈ బండిని రిప్రజెంట్ చేసే నేము ఇవన్నీ అయితే చేయించడం జరిగింది. బంపరు, ఈ సేఫ్టీ ఇవన్నీ అయితే చూడండి. ఇంకొకటి మర్చిపోయాను, సైడ్ యాంగ్లర్లు వచ్చేసరికి ఈ ఫ్లాగ్స్ వేయించారు చూడండి. కొన్ని బళ్ళకు అయితే ఇట్లా అప్ అండ్ డౌన్ ఇట్లా వేపిస్తారు, ఎక్స్ షేప్ వేపిస్తారు. అన్న అలా వద్దు, యాంగ్లర్లు మొత్తం లెవెల్లో ఉన్నాయి, చాలా ఇట్లా అయితే ఫ్యాన్సీగా ఉంటుందని చెప్పేసి ఎక్కడ ప్రీమియంనెస్ అనేది మిస్ కాకోకుండా అన్న దీన్ని చాలా శ్రద్ధగా అయితే చేయించుకున్నారు. ఇదైతే మీకు వర్క్ చూస్తుంటే కనపడుతుంది ఎంత జాగ్రత్తగా అయితే చేయించారు ఏంటనేది అయితే. మొత్తం రివర్స్ హార్న్, రివర్స్ లైట్ ఇవన్నీ సెటప్ అయితే చేసుకున్నారు చూడండి. ఇది రివర్స్ లైట్, రివర్స్ హార్న్ కూడా పెట్టించారు. ఇక ఫ్యూచర్ ప్లాన్స్లో ప్రకారం ఏమైనా కెమెరా ఏమైనా సెటప్ చేస్తారో అన్న అయితే అడిగి కనుక్కోవాలి మనము. ఒకసారి అయితే ఈ బాడీ మొత్తం చూసేద్దాం రండి ఏ విధంగా ఉందో. ఇంకొకటి నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఇంకో స్పెషల్ సెటప్ కూడా అన్న అయితే అరేంజ్ చేశారు. కిచెన్ సామాన్లు అవన్నీ లోపల అంత డిస్టర్బెన్స్ వద్దు అని చెప్పి మొత్తం అయితే ఇక్కడ ఒక బాక్స్ అయితే పెట్టించి కిచెన్ అని అయితే దీనికైతే పేరు పెట్టేశారు. ఏకంగా ఇది ఒక ఇల్లులాగా భావించి మొత్తం అయితే స్టెప్ బై స్టెప్ 1 by 1 అయితే చేసుకున్నారు చూడండి. ఒక బాక్స్ చేపించి దానికి ఒక బ్లాక్ కలర్ కొట్టించి ఒక యూనిక్నెస్ అయితే తీసుకొచ్చేసారు. మొత్తం ఇంత చక్కగా అయితే చేపించారు. ఒకసారి అన్న మాటల్లో అసలు ఇంకా ఈ ఐడియాలన్నీ ఎలా వచ్చినాయి, అసలు మీకు ఎలా చేయించుకోవాలనిపించింది అవన్నీ అయితే మనం ఒకసారి అన్నని అడిగేద్దాం. అన్నను కనుక్కొని ఇంకొన్ని రివ్యూస్ అయితే తీసుకుందాం. క్యాబిన్లో కూడా అన్నతో మొత్తం ఏమేమి సెటప్ చేయించారు అవన్నీ అయితే క్యాబిన్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను మీకు స్టెప్ బై స్టెప్. లోపల కూడా చాలా చక్కగా అయితే చేయించారు. సీట్స్ కానీ ఎలక్ట్రికల్ వర్క్ కానీ అవన్నీ ఒకసారి మనం క్యాబిన్లోకి ఎక్కైతే చూద్దాము. ఓకే, అన్న దగ్గరికి వెళ్ళిపోదాం. సో గాయస్, వెహికల్ మొత్తం అయితే తిరిగి మనం అయితే కొన్ని పాయింట్స్ అబ్జర్వ్ చేసాం కదా. అన్నని అడిగే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అయితే అడుగుదాం అన్నని. అసలు ఆలోచనలు ఎలా వచ్చినాయి, మీరు ఐడియాలజికల్గా ఎలా చేయించారని అయితే అడుగుదాము. అన్న వెహికల్ మొత్తం అయితే రివ్యూ అయితే చేసాం మేము. కొన్ని పాయింట్స్ అయితే అబ్జర్వ్ చేసాము, అవి అయితే కొన్ని మాకు కొంచెం యూనిక్గా అయితే అనిపించినాయి. అవి మీకు ఎలా చేయించారు ఏంటని అయితే మాకు కొన్ని చెప్పాలి. మీకు మా సబ్స్క్రైబర్స్ అయితే వెయిటింగ్. ఇది ఒకటి స్టీల్సే పెట్టించాలని అయితే ఎలా అనుకున్నారు మీరు? అసలు
ఇప్పుడు స్టీల్ అంటే మనకు నార్మల్గా మా పాత బండికి వచ్చేసి ఐరన్ ఉంటుంది, ఐరన్ది రౌండ్ షేప్లో ఉంటుంది. ఓకే సో మనకు పాత బండ్లు అంటే ఇలాంటి ఎల్పీలు కదా, సో దానికి వచ్చేసి ఇట్లా ఆరెంజ్ కలర్ దాని మీద మన నార్మల్గా రౌండ్ ఐరన్ పైప్ వేసేసుకొని దానికి రేడియం వేసేసుకుంటారు. ఓకే సో మనది వైట్, టైటానియం వైట్. సో దీని మీద ఐరన్ వేస్తే అంత లుక్ ఉండదు, అంటే మళ్ళీ ఐరన్ వేస్తే మళ్ళీ దానికి పూర్తి రేడియం స్టిక్కరింగ్ అయితే చేసుకోవాలి. అవును. సో అదే ఒకసారి ఆలోచించా. స్టీల్ అయితే అంటే మనం దీనికి కూడా వేసుకోవచ్చు రేడియము, కాకపోతే నేను ఆలోచించిన విధానం ఏంటిదంటే షైనింగ్ ఉంటుంది స్టీల్. ఓకే మనకు టైటానియం వైట్కి స్టీల్కి లుక్ అనేది చాలా మంచిగా కనిపిస్తుంది. సో నేను దీన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నా. మనకి ఇక ఓన్లీ దీని మీద ఎలాంటి స్టిక్కరింగ్ లేకుండా మనకు జస్ట్ ఈ 3 స్టిక్కర్స్, త్రిశూలము, ఓము అండ్ స్వస్తిక్ అయితే వేయించాము. ఇంకోటి ఇవి కూడా బాగా నచ్చినాయి మాకు, త్రిశూలాలు కూడా బాగా నచ్చినాయి. త్రిశూలాలు అయితే వాస్తవానికి ఫస్ట్ ఐరన్ వేస్తా అన్నారు. ఐరన్ నాకు చూపించారు, సైజ్ చాలా చిన్నగా ఉంది. మన బండి చూస్తున్నా ఇట్లా పెద్ద గంభీరంగా ఉంది, ఆ త్రిశూలం సైజ్ చూస్తే గింతే ఉంది. సో నాకు ఈ విధంగా వద్దు, నాకు ఐరన్ది కూడా నాకు అంత యూనిక్గా లేదు. బ్రాజ్లో దొరుకుతాయి కదా నార్మల్గా మనకు, అలాంటి షాప్ ఏదైనా ఉందా ఆటోనగర్లో అని అయితే అడిగా. మేస్త్రి గారు మనకు చెప్పింది ఒకటే ముంచాడు, ఇక్కడ ఆటోనగర్లో బ్రాజ్ మెటీరియల్ ఏది దొరకదు, 1 టౌన్కి వెళ్ళాలి అని చెప్పాడు. 1 టౌన్కి వెళ్ళాలంటే చిన్న మెటీరియల్ కోసం ఇక్కడ నుంచి 1 టౌన్ వెళ్ళి 1 టౌన్ ఏ టైం అనుకుంటున్నారు? మధ్యాహ్నం 1 గంటకి. అబ్బో, అసలు విజయవాడలో మామూలుగా అన్ని చోట్ల 3 సీజన్లు ఉంటాయి, ఇక్కడ ఒక్క సీజనే ఉంటుంది. ఆ రోజు వడదెబ్బ తగిలింది అనుకున్నా, అంటే అంత ఆగమాగం అయిపోయింది. తర్వాత సాయంత్రం 1 టౌన్ లో ఒక్కలగడ్డ అని ఒక షాప్ అయితే ఉంది, అక్కడే దొరుకుతాయంట మళ్ళీ అవి. ఓకే, ఓన్లీ ఆ ఒక్క షాప్ లోనే, ఆ షాప్ లోనే దొరుకుతాయంట. అంటే మనకు మంచి మెటీరియల్ అక్కడే దొరుకుతాయంట. సో అక్కడికి వెళ్ళాము, మనకు ఒక సెట్ 2 జత వచ్చేసి ఆల్మోస్ట్ 1200 చిల్లర పడింది. చిన్న త్రిశూలాలకి అంత కాస్ట్ చేశారు. 1200 పడింది. ఎక్కడ రాజీ పడకుండా అయితే బండిని అయితే మనకి ఇప్పుడు ఎట్లయినా ఇక బండి మీదనే మనం తిరిగేది, మనకు ఇంట్లో ఉన్న ఫీల్ అయితే బండిలో ఉండాలి. అదే కాబట్టి మన బండిని మన ఇల్లు లెక్క చేసుకొని మనం ఎక్కడికి వెళ్ళినా మనకు పడుకోవడానికి కానీ ఏం చేయడానికైనా మనకు కంఫర్ట్గా ఉండాలి, అండ్ మనకు నచ్చిన విధంగా ఉండాలి. నార్మల్గా డ్రైవర్ చాలామంది ఓనర్స్ ఏంటి డ్రైవర్ని పెట్టి నడిపిస్తారు, కాబట్టి కొంతమంది వచ్చేసి డ్రైవర్ని పంపించి నీకు ఇష్టం వచ్చినట్టు బాడీ బిల్డింగ్ చేయించుకుంటారు. కొంతమంది వచ్చేసి వాళ్ళకు ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది, ఓన్లీ నాకు కంపెనీ పేరు వస్తుంది అంతే, ఇంకేముండదని. సీట్స్ కూడా నార్మల్ సీట్స్ చేపిస్తారు, అట్లా ఉంటుంది. సో మనం డ్రైవర్ కంఫర్ట్ ఉండాలని చూసే ఓనర్లు అయితే చాలా బెటర్, గ్రేట్ అన్నమాట ఇక వాళ్ళు. ఎందుకంటే డ్రైవర్ కంఫర్ట్ చూస్తున్నాడు కాబట్టి. సో ఇప్పుడు మన బండిలో మనమే తిరగాలి కదా, ఓనర్ కమ్ డ్రైవర్ మీరే కాబట్టి నా కంఫర్ట్ నేను చూసుకోవాలి. ఓనర్ డ్రైవర్ బ్లాగర్ మొత్తం మీరే. సో ఆ విధంగా మనం అయితే చేయించుకున్నాం. ఓకేనా. ఇంకొకటి లైట్స్ కూడా ఇంత హెవీగా సెలెక్ట్ చేశారు, దేనికోసం అని? మామూలుగా అయితే చిన్న చిన్న ఎల్ఈడీలు పెట్టిస్తారు, మామూలు బంపర్లు చూస్తూ ఉంటాము, ఇది ప్లాన్ చేశారు చాలా. ఇది కూడా ఇప్పుడు మన వచ్చింది కంపెనీ త్రూ వచ్చే ఈ హాలోజన్ బల్బ్ వచ్చేసి కొంచెం లైటింగ్ తక్కువ ఉంటుంది, అంటే నైట్ విజన్ బాగానే ఉంటుంది. కాకపోతే మనం హెవీ వెహికల్స్ ప్రజెంట్ సిచ్యువేషన్ లో అందరూ లైట్లు వేస్తున్నారు. ఇది వచ్చేసి మరీ అంత బ్రైట్ ఏం రాదు, ఓన్లీ మనకు ఈ ఏరియాలోనే మనకు వైట్ అంటే గోతులు ఉంటే కనిపించడానికి హై బీమ్ కోసం దీన్నే వాడతాము. ఇందులో మనకు 2 స్టెప్స్ లైట్స్ ఉంటాయి, బ్లూ బార్డర్ వస్తుంది, వైట్ 24 ఎల్ఈడి సైజ్ వస్తాయి. దీన్ని అయితే మనం మరీ ముఖానికి పడేటట్లయితే పెట్టాము, అందుకనే అంత డౌన్ లో పెట్టించా. ఓన్లీ నాకు ఈ రేంజ్ లో కింద సర్ఫేస్ ల్యాండ్ సర్ఫేస్ కనబడితే చాలు అన్నట్టు, ఎవరికి ఇబ్బంది కాకుండా. అంత ఇబ్బంది ఉండదు, హెవీ లైటింగ్ వస్తుందిలే కానీ ముందు వాళ్ళ కళ్ళలకు కొట్టే విధంగా రాకుండా డ్రైవర్లకు ఇబ్బంది లేకుండా ప్లాన్ చేసి కిందికి అయితే ప్లాన్ చేసాను దీన్ని. ఓకే. ఇంకొకటి ఇటు వచ్చేసరికి మేము కొన్ని బాడీకి అయితే అబ్జర్వ్ చేసాము. మెయిన్ మిమ్మల్ని అడగాల్సిన పాయింట్ ఏంటంటే అసలు కిచెన్ సెటప్, కిచెన్ సెటప్ మెయిన్. కిచెన్ ఒకటి, వెనకాల టూల్ బాక్స్ ఒకటి, ఆ 2 అయితే చాలా యూనిక్ అయితే అనిపించినాయి. ఇప్పుడు దాకా అయితే ఏ వెహికల్ కి చూడలేదు మేము. సార్ దీని గురించి అయితే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. కిచెన్ సెటప్ ఇటు అంటే మెయిన్ గా బయట పెట్టడానికి కారణం వచ్చేసి మనది ఏసీ క్యాబిన్ కదా, ఓకే, లోపల వంట చేసుకోలేము, అండ్ మళ్ళీ ఎక్కడైనా బయట కూర్చొని చేసుకోవాల్సిన టైమ్స్ అయితే వస్తాయి. అండ్ సామాన్లు కూడా మొత్తం ఇక లోపల ఎలాంటి మరకలు అంటుంది, ఇక మనకు నీట్గా ఉండాలి. ఓన్లీ మనకు గ్యాస్లు అయినా కిచెన్ కి సంబంధించిన ఏ ఐటమ్ అయినా ఇందులో ఉంటాయి. మన కూరగాయలు అయితే అవి ఇందులో పెడితే పాడవుతాయి కాబట్టి ఈ లోపలికి అయితే ఎక్కేస్తాయి. మనం ఎక్కడైనా నార్మల్ గా రోడ్కి సైడ్ కి అయితే ఆపుకుంటాం కదా, మనకు ట్రక్ లేబేస్ ఉంటాయి కదా, ఆపేసుకొని మనం వండుకున్నప్పుడు మనకి ఇట్లా సైడ్ కి ఇట్లా ఈ హైట్ లో డివైడర్ ఉంటుంది ట్రక్ లేబేలో.
మనం దానికి ఆనిచ్చేసి ఆపుకున్నాం అనుకోండి, ఈ విధంగా డివైడర్ మీద కూర్చొని దానిలో దీన్ని పెట్టేసుకొని మనకు కూరగాయలు కట్ చేసుకొని వంట గిట్ల మొత్తం ఈ విధంగా చేసుకోవచ్చు. అందుకనే మనకు అనుకూలంగా ఈ డోర్ అయితే పెట్టించేసాను. సో ఇట్లా మనకు డోర్ కూడా కంప్లీట్ గా కిందకి వెళ్ళకుండా జస్ట్ సెటప్ టేబుల్ సెటప్ లాగా అయితే వచ్చేసింది చూడండి. మనకి డివైడర్ మీద కూర్చున్నా, లేకపోతే మనకు నార్మల్ గా ఏదైనా హైట్ లో కూర్చున్నా, లేకపోతే ఇట్లా నిలబడి కూడా మనం వంట చేసుకోవచ్చు. ఓకే, లోపల పెడితే మనకి వంట చేసినప్పుడు ఆయిల్, ఇప్పుడు పచ్చిమిర్చి వేయంగా ఆయిల్ ఎట్లా, అవును, ఆయిల్ మొత్తం స్ప్రింకిల్ అయితే అవుతుంది కదా. సో అలాంటి ఇబ్బంది వల్ల మనకు లోపల మొత్తం క్యాబిన్ అంతా ఖరాబ్ అయిపోద్ది. అవును, దాని పరంగా ఆలోచించి ఈ కిచెన్ సెటప్ అయితే చేసుకున్నాం. చాలా నచ్చింది మా సబ్స్క్రైబర్లకు కూడా. మీకు కూడా నచ్చినట్లయితే వీడియోని అయితే లైక్ చేయండి. ఇక్కడ దాకా చూసారంటే మీరైతే మొత్తం చూసారని అర్థం. వీడియోని అయితే లైక్ చేసి కింద కమెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏంటనేది. ఇంకొకటి నిచ్చెన కూడా చూడండి, చాలా శ్రద్ధ తీసుకొని కింద నుంచి అయితే పెట్టించారు. ఈ క్లీనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు ఏ ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి ఇది కూడా డిజైన్ అయితే చేశారన్న. ఇది ఒకసారి దీని గురించి చెప్పండి అన్న. ఈ నిచ్చెన ఇంత కిందికి పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఓకే, ఇది ఇక్కడ ఎయిర్ ట్యాంక్ ఉంది. ఓకే, ఎయిర్ ట్యాంక్ ప్రొటెక్షన్ గా కూడా ఈ నిచ్చెన ఉపయోగపడుతుంది. అట్లా కూడా ఉపయోగపడుతుంది రెండు విధాలుగా. ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు కొంచెం పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా ఎక్కాలనుకున్నా కూడా, ఓకే, మరి కాలు ఎక్కువ లేకుండా జస్ట్ సింపుల్ గా కిందకి వాళ్ళకి ఫ్రీగా ఉండేది సింపుల్ గా క్లైమ్ చేసుకోవచ్చు. పై వరకు మనకు పైన అటాచ్మెంట్ ఉంటది. మొత్తం 4 టాకాలు అయితే వేసి వెల్డింగ్ ఉంటది. మనకు పైన అటాచ్మెంట్ కూడా ఉంటది. చాలా సింపుల్ గా పెద్ద వయసు ఉన్న వాళ్ళు కూడా ఎక్కేసుకోవచ్చు. ఓకే, బాగుంది. అండ్ మనకు దీనికి ప్రొటెక్షన్ కూడా ఉంటది. అదే విధంగా 2-వే పర్పస్ కింద ఇదైతే సెట్ చేశారు. కానీ ఇది ఒక మంచి ఆలోచన అన్న. ఇంకోటి వచ్చేసి వెహికల్ కి ఆ టూల్ బాక్స్. ఓకే, ఒకసారి టూల్ బాక్స్ చూసేద్దాం అన్న. ఓకే, ఇది వచ్చేసి ఈ వీల్ కి కలర్ అనేది మీ సబ్స్క్రైబర్ సజెస్ట్ చేసినట్టున్నారు. అంటే నా సబ్స్క్రైబర్ సజెషన్ వల్లనే ప్రజెంట్ అయితే వేసేవాన్నే ఈ కలర్. కాకపోతే ఇంటికి వెళ్ళాక చిన్నగా బండి పూజ అయిపోయాక టైర్లు ఇప్పేసుకొని పౌడర్ గిట్ట కొట్టించుకొని ఆ తర్వాత ప్లాన్ లో ఉండే నేను. కాకపోతే మా వాళ్ళు లేదు వేపియాలని చెప్పేసి మనకు సజెషన్ ఇవ్వంటే మోస్ట్ ఇదే ఉంది, వీల్ కి సిల్వర్ వేపియండి అని. చాలా బాగుంది. అండ్ ఇంకోటి వీల్ క్యాప్స్ కూడా అంటున్నారు, చేపిస్తా. అది కూడా తీసుకొని పక్కకు పెట్టేసేనే తర్వాత దీనికైతే ఎక్కించడం అయితే జరుగుతుంది. మోస్ట్లీ ఇప్పుడు ట్యూబ్లెస్ టైర్స్ కి అయితే ఈ విధంగా రీమ్ అయితే వస్తుంది కంపెనీ త్రూవే. మనకు ఇదైతే ఆ విధంగా మనం లుక్ వచ్చేలా తీసుకొని వచ్చాము. అండ్ ఈ బోల్ట్ వచ్చేసి బ్లాక్ కలర్, ఇది సిల్వర్ కదా. అవును, ఈ లుక్ అనేది చాలా యూనిక్ గా ఉంది. బయట నుంచి అవుట్ లుక్ బాగా అట్రాక్టివ్ ఉండే విధంగా చేశారు. ఇంకొకటి మిమ్మల్ని అడగాలనుకున్నది ఏంటంటే, ఈ స్టిక్కరింగ్, ఈ డిజైన్ అనేది మీరు ఎలా ఇది చేశారు? అసలు ఏ వెహికల్ కి మేము చూడలేదు. ఈ స్టిక్కరింగ్ వచ్చేసి స్టిక్కరింగ్ రేపు స్టార్ట్ చేస్తారనగా మీకు గిల్ ట్రక్ సమాన బాడీ బిల్డర్ తెలుసు, జస్పాల్ బాయ్ తెలిసే ఉంటుంది. నాకు పర్సనల్ గా పరిచయం. అది నార్మల్ గా మీ సబ్స్క్రైబర్స్ నా సబ్స్క్రైబర్స్ ఉంటే తెలుస్తాయి వాళ్ళకి. ఎందుకంటే నేను టాటా మోటార్స్ కి రివ్యూస్ చేయడానికి అయితే జంషెడ్పూర్ ఆ విధంగా వెళ్తా ఉంటాను కదా. సో అక్కడ మా ఇద్దరికి పరిచయం అన్నమాట, జస్పాల్ బాయ్ కి నాకు. సో స్టిక్కరింగ్ రేపు స్టార్ట్ చేస్తారనగా ఆ రోజు బ్రదర్ ఒక వీడియో అయితే పెట్టాడు, షార్ట్ రీల్, ఇన్స్టా రీల్. అందులో ఆయన వేసాడు ఈ డిజైన్. నాకు చూడగానే మంచి అట్రాక్షన్ గా కనిపించింది. ఏమంటే ఇక్కడ మన రేడియం వేసే అన్న ఉంటే అన్నకు చూపించాను. అన్న కూడా ఎక్కడ రాజీ పడకుండా మంచిగా ఫినిషింగ్ అయితే చాలా మంచిగా చేశాడు. జస్ట్ అన్న జస్పాల్ బాయ్ వేసిన క్లిప్ నేను స్క్రీన్ షాట్ చేసి మన రమేష్ అన్నకు చూపించాను స్టిక్కరింగ్ అతనికి. ఓకే, ఇంత మంచిగా వేసాడు. కొన్ని అయితే స్పాట్ ఇంప్రూవ్మెంట్లు అయితే చేయించుకోవడం జరిగింది. మనకు ఆ థాట్ రాగానే ఏమంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసేయడమే. అండ్ ఈ రెస్పెక్ట్ డ్రైవర్స్ కూడా వాస్తవానికి బ్యాక్ సైడ్ వేద్దాం అనుకున్నా. మనకు ముందు ఉండాలి అని చెప్పేసి ఇక్కడికి నిన్న ఒక మన సబ్స్క్రైబర్ వచ్చాడు, అతను సజెస్ట్ చేశాడు బ్యాక్ సైడ్ వేస్తా అని చెప్పేసి. నేనన్నా లేదన్నా ఫ్రంట్ లో ఇక్కడ మీకు ప్లేస్ ఉంది కదా, ఇక్కడ వేపియండి బాగుంటది అంటే ఇక్కడ తీసుకొచ్చాను దీన్ని. లేకపోతే బ్యాక్ సైడ్ వచ్చేది అది. ఇది కూడా చాలా బాగుంది అన్న. డ్రైవర్స్ అందరికి కొంచెం రెస్పెక్ట్ఫుల్ గా రిప్రజెంట్ చేసినట్టు. అంటే నార్మల్ గా ఒక ట్రక్ డ్రైవర్ కి 1980s లో మంచి రెస్పెక్ట్ ఉండేది, 90s వరకు. ఆ తర్వాత అంటే ఫీల్డ్ అంటే ఒక విధంగా తయారైపోయి కొంతమంది కొన్ని విధాలుగా ఆలోచించి డ్రింక్ చేసి నడుపుతారు, అది ఇది ఒక చెడ్డ పేరు అయితే వచ్చింది. సో దాని తర్వాత నార్మల్గా ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినా కూడా చీప్గా చూసి కొట్టడం తిట్టడం ఇట్లా చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ కూడా ఈ అయితే నడుస్తూ ఉన్నాయి. అండ్ దట్టు
బాబాయ్ల గురించి మీకు తెలిసిందే కదా. తెలిసిందే. ఎక్కడ బార్డర్లు చూసినా బాబాయ్లు మనకు అన్నీ ఉన్నా కూడా ఏదో ఒక వంక పెట్టి ఏదో ఒకటి చేయాలని అయితే ట్రై చేస్తారు. అది కుదరినప్పుడు లాఠీ చార్జ్ అలాంటి చాలా వరకు అయితే మనకు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో మీరు అయితే రెగ్యులర్గా చూస్తూనే ఉంటారు. అలాంటి దౌర్జన్యాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇంకా. సో వాటన్నిటిని తగ్గించడానికి ప్రతి ఒక్క డ్రైవర్కి రెస్పెక్ట్ ఇవ్వాలని రిప్రజెంట్ చేస్తూ ఇది రిప్రజెంట్ చేస్తాను అన్నమాట. ఈ విధంగా మంచి ఆలోచన అన్నది. ఇది చాలా మా సబ్స్క్రైబర్లకు కూడా చాలా బాగా నచ్చింది. మనకు ఇంకొక ఫ్యూ ఇయర్స్లో ఈ వర్డ్ అనేది నిజం చేసి చూపించాలి అందరం, మన ట్రక్కి సంబంధించిన బ్లాగర్స్ అందరం. సూపర్ అన్న చేసి చూపిద్దాం, అందరం కష్టపడదాం. తప్పకుండా. ఓకే, ఇంకా వచ్చేసి బ్యాక్ సైడ్ బాడీ చూద్దాం అన్న ఒకసారి. ఓకే, ఇది ప్రతి బండికి వస్తుంది కానీ కొంచెం హెవీ మెటీరియల్ అయితే యూస్ చేశారు. హెవీ మెటీరియల్ కొంచెం హెవీగా అయితే యూస్ చేశారు. ఇంకొకటి పేరు కాంబినేషన్ మీరు ఈ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ అంతా మీరు సెట్ చేసిందేనా మొత్తం? కలర్ కాంబినేషన్ వచ్చేసి నాకు ఇందులో మన తెలుగు యూట్యూబ్ ఛానల్ అతను నాకు ఒక ఇన్స్పిరేషన్. తెలుగు యూట్యూబర్ లారీవాలా అని ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటది. ఓకే, చూసాను నేను కూడా. ఆ బ్రదర్ బండికి అయితే మనకు బ్లూ కలర్ లో, కాకపోతే ఆ బ్రదర్ ది పెయింటింగ్ లో వచ్చేస్తుంది బ్లూ కలర్ పెయింట్, రవికిరణ్ అని రాసి ఉంటది. ఓకే, సో నేను అతని ఛానల్ ఫస్ట్ నుండి చూస్తున్నా. ఒకసారి 16 టైర్ మెయింటెనెన్స్ పెట్టాడు, అప్పటి నుండి అతని ఛానల్ అయితే ఫాలో అవుతున్నా. ఓకే, ఆ రవికిరణ్ అనే నేమ్ అనేది మనకు వైట్ బ్యాక్గ్రౌండ్ లో బ్లూ కలర్ నేమ్ ఇట్లా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఆయన వీడియోకి ఆ బండికి ఆ పేరు హైలైట్. సో దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసేసుకొని మనకు ఈ వైట్ బార్డర్ లో ఈ విధంగా మన ఛానల్ నేమ్ వేసాము. ఇది మనకి ఎట్లాగా ఉంది కదా, మన యూట్యూబ్ రిప్రజెంట్ చేస్తా, యూట్యూబ్ ను రిప్రజెంట్ చేస్తూ అది వేసుకొని మనకు ఈ కాంబినేషన్ కూడా చాలా బాగా అయితే సెట్ అయింది. చాలా బాగుంది. ఫ్లాగ్స్ వేయించడం కానీ మామూలుగా ప్రతి బండికి ఇట్లా పైనుంచి అప్ అండ్ డౌన్ వస్తాయి లేదా ఎక్స్ వేపిస్తారు. మీరు యూనిక్ గా స్ట్రైట్ గా ఉండాలని చెప్పి ఎందుకు వేయించానంటే, ఇప్పుడు ఇట్లా క్రాస్ వేపిద్దామని అనుకున్నా. ఫస్ట్ ఐడియా నాది. ఓకే, రెగ్యులర్ అన్ని బండ్లకు అట్నే వేస్తారు. నేను ఒకటే మనం ఆలోచన, పట్టా వేస్తాం, పట్టా వేస్తే హూక్స్ కి ఇక్కడ వరకు అయితే వేసుకుంటాం పట్టా. ఓకే, ఇప్పుడు మనకు ఎట్లాగో ఇక్కడ వరకు సింబల్స్ వచ్చాయి. మనం క్రాస్ లో వేసుకుంటే ఇది దాటిన తర్వాత పైకి పోయే ఫ్లాగ్ ఏది కనిపించదు. ఇటు సైడ్ కనిపించదు, ఇటు సైడ్ కనిపించదు. సో మనకు ఇక్కడికి వస్తే ఈ విధంగా మనం వేసుకుంటే మనకు ఆపోజిట్ వచ్చే లారీ కానీ బైక్ కానీ కార్ కానీ వాటి లైట్స్ నైట్ టైంలో ఫోకస్ ఈ రేడియం రిఫ్లెక్ట్ అవుతాయి కదా. అవును. సో ఈ విధంగా వేస్తే మనకు ఒక స్ట్రైట్ లైన్ లో మనకి వెహికల్ ఐడెంటిఫికేషన్ అవుతుంది, ఫ్లాగ్ అండ్ మనకి ఈ సింబల్స్ కూడా మంచి ఐడెంటిఫికేషన్ కోసం అయితే ఉంటది. సో ఆ విధంగా ఆలోచించి ఇట్లా స్ట్రైట్ లైన్ లో ఇచ్చాను. ఓకే, ఈ మెటీరియల్ గురించి ఇది ఒక హైట్ విడ్త్ అది ఒకసారి 3.5 పెట్టాను. సైడ్ బాడీ వచ్చేసి 3.5 ఫీట్ హైట్. మనకు క్యాబిన్ వేరు ఉంటది కాబట్టి కొంచెం హైట్ లోడ్ అయితే బండి ఊపేస్తుంది అని చెప్పేసి హైట్ పెంచాను. ఇది కూడా నాకు లైన్ మీద తిరిగి ఒక భారత్ బెంజ్ డ్రైవర్ అయితే సజెస్ట్ చేశాడు అనమాట. నువ్వు హైట్ లోడ్ తోలితే మాత్రం 3 పెట్టించుకోకు, 3 అడుగుల బాడీ పెట్టించుకోక, సైడ్ 3.5 పెట్టించుకో. నీకు హైట్ లోడ్ వేసుకున్నా కూడా నీకు బండి ఎలాంటి ఇబ్బంది పెట్టదు, లోడ్ వాలిపోవడం అలాంటిది అయితే ఇబ్బంది లేకుండా ఉంటుందని అందరు సజెషన్స్ తీసుకున్నా. అదే మీకున్న ఎక్స్పీరియన్స్ తో, లైన్ లో తిరిగిన ఎక్స్పీరియన్స్ ప్లస్ మన సీనియర్స్ సజెషన్స్ అండ్ మన సబ్స్క్రైబర్స్ సజెషన్స్ కూడా తీసుకొని ఈ విధంగా కట్టేయడం అయితే జరిగింది. చాలా బాగా వచ్చింది అన్న, ఫినిషింగ్ అనేది మామూలుగా లేదు. ఒకసారి ఈ టూల్ బాక్స్ గురించి ఒకసారి చెప్పండి, దీంట్లో ఏమేమి పెడతారు, అసలు ఏమేమి? టూల్ బాక్స్ మెయిన్ థింగ్ ఇప్పుడు వచ్చేసి మనకు అన్ని BS6 BS4 నుండి మనకు యాడ్ బ్లూస్ అయితే వచ్చినాయి కదా, అంటే యూరియా అని అంటారు కదా, యూరియా వాటర్. అవును. యాడ్ బ్లూ బకెట్స్ అనేటివి క్యారీ చేయడానికి అయితే ఇబ్బందిగా ఉంటది. కాబట్టి మనం ఎట్టన లాంగ్ జర్నీకి అయితే వెళ్ళామనుకోండి, ఓకే, ఈ విధంగా లోపల ఫుల్ బాక్స్ వైస్ అయితే ఒక 5 బకెట్స్ అయితే పడతాయి మనకి. ఇందులో 5 బకెట్లు పట్టే విధంగా ఇదైతే చేయించాను. అండ్ ఇందులో మనం జాకీ చిన్న చిన్న టూల్ కిట్స్ అంటే మన రేంజ్ పానాలు కూడా ఇందులో అయితే సెట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం దాని పర్పస్లో ఇదైతే పెట్టించాను. ఇది ఒకటి చాలా బాగుంది ఐడియా వచ్చేసి. అండ్ మనకి ఇది ప్రొటెక్షన్ కూడా. ఈ మధ్యలో మీరు రీసెంట్గా సూర్యాపేటలో ఒక యాక్సిడెంట్ జరిగింది చూసారా? ఒక కంటైనర్ రోడ్డు మీద ఆగిపోయి ఉంటే ఒక స్విఫ్ట్ డిజైర్ కారు జమ్మున వచ్చి లోపలికి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనకు ఇది ఉండడం వల్ల ఒకవేళ వాడు ఈ సైడ్ లో వచ్చాడు అనుకోండి, బైకర్స్ కానీ కార్స్ కానీ చిన్న వెహికల్స్ ఏమన్నా ఉంటే దీనికి డాష్ ఇచ్చి ఇక్కడే ఆగిపోతారు, టైర్ కింద కూరకుండా. కారు యాక్సిడెంట్ చూసిన కాంచి ఈ బంపర్ అయితే ఇంకా పైకి పెంచామని అయితే అన్నారు. కాకపోతే వద్దులేండి అన్న, కిందికే ఉంచండి, తర్వాత మెరకలు ఎక్కేటప్పుడు ఏమన్నా అయితే పోతే నా బంపరే బెండ్ అవుతుంది, వచ్చే మన వెనక వచ్చే వాళ్ళకి ఇబ్బంది కాకుండా
ఇప్పుడు కారు అట్లా డైరెక్ట్ వెళ్ళింది, స్పాట్ డెడ్ అయ్యారు కదా. అవును. మనకి ఇట్లా అయితే కొంచెం అదర్స్ కోసం కూడా ఆలోచించి వేరే డ్రైవర్స్ కోసం కూడా బండికి కొంచెం ఏమైనా పర్లేదులే కానీ వాళ్ళు సేఫ్ గా ప్రాణ ఉంటారు నష్టం కదా. జరగకోకుండా ఆలోచించారు. బ్యాక్ సైడ్ బ్యాక్ డోర్ వచ్చేసి చాలా వెహికల్స్ కి ఫుల్ ప్లెజ్డ్ గా పై దాకా స్టిక్కరింగ్ వేయించుకుంటా ఉంటారు. మీరు ఇక్కడ దాకా ఎందుకని ఇట్లా ప్లాన్ చేశారు? మీరు ఇక్కడ నుంచి కిందకే ఉండాలని చెప్పి. ఇప్పుడు ఏపీహెచ్ మనం కూడా పై దాకా, కానీ ఇప్పుడు మనకు లోడ్ వేసినప్పుడు పట్ట ఎట్లాగో ఇక్కడ వరకు వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ దాకా పైన వచ్చేస్తుంది. మీరు వేసినా కూడా ఎంటీ వెహికల్ వెళ్ళినప్పుడే మనకు ఆ స్టిక్కరింగ్ అనేది అయితే అవపడుతుంది. మనం ఎట్లాగో ఎంటీ తిప్పడానికి అయితే బండి అయితే కొనుక్కోలేదులే కదా. అవును. కాబట్టి మనం పట్ట వేసినప్పుడు ఎట్లాగో ఇక్కడ వరకు కవర్ అవుతుంది. కాబట్టి అక్కడ వేసినా హేకున్నా ఒకటే అని చెప్పేసి కొంచెం సింపుల్ గా మనకు కింది వరకే మనకు రేడియం స్టిక్కరింగ్ వచ్చే విధంగా ప్లాన్ అయితే చేశాను. అది ఇది వచ్చేసి మనకు బండి విడ్త్ ఎంత ఉంది అనేది వెనక వచ్చే వాళ్ళకి తెలిసే విధంగా ఆర్టీఓ నామ్స్ ప్రకారం వేయించారు. ఇది ఎల్లో అండ్ రెడ్ బాగుంది కాంబినేషన్ కూడా. ఇది ఒకటి వచ్చి బ్యాక్ లైట్ కూడా. ఇది బ్యాక్ లైట్. మనం రివర్స్ చేసేటప్పుడు ఇటు సైడ్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి మనకు చూసుకోవాలి. అక్కడ నుండి చూసుకుంటే ఈ లైట్ ద్వారా మనకు కనిపిస్తుంది. అండ్ లోపల హారన్ కూడా ఉంటుంది. ఓకే, మనకు Back రివర్స్ buzzer. గేర్ వేసినప్పుడు ఆ బీప్ సౌండ్ అయితే వస్తుంది. వెనక ఎవరైనా ఉన్నా కూడా బండి రివర్స్ వస్తుందని అర్థం చేసుకుంటారు. అండ్ మనకు దీనికి సెన్సార్స్ కూడా ఉంటాయి. ఏమైనా అబ్స్ట్రాక్షన్ ఉందంటే లోపల సెన్సార్ కూడా బీప్ సౌండ్ Identification వాయించేస్తుంది. ఓకే, బాగుంది. సో ఇటు అటు సేమ్ ఓకే, సైడ్ బాడీ అయితే. సో గైస్, లోపలికి అయితే ఎక్కేసాం మనము. లోపల క్యాబిన్ లో అన్న ఎటువంటి సెటప్ చేశారు ఏంటనేది అయితే ఒకసారి చూసేసి అన్ననైతే అడిగి క్లారిఫికేషన్స్ అయితే తీసుకుందాము. సో గైస్, మనం అయితే లోపల క్యాబిన్ లో అయితే కూర్చొని కొన్ని అయితే అబ్జర్వ్ చేసాం మనం. అన్న లోపల సెటప్స్ ఏమేమి చేయించారు ఏంటని అయితే కొన్ని చాలా వరకు అయితే డిఫరెంట్ గానే చేయించాడు అన్న. ఐడియాలజికల్ గా అన్న అయితే అడిగి తెలుసుకుందాము. అసలు ఎందుకు అలా చేయించాల్సి వచ్చింది, అసలు మీకు ఎలా వచ్చింది ఏంటని అయితే అడుగుదాం ఒకసారి అన్నని. మనం ప్రతి బండిలో చూసినట్లయితే ఫ్యాన్ అనేది అక్కడ ఉంటుంది. మీకు చూపిస్తే ఫ్రంట్ ఇక్కడైతే ఉంటుంది ఫ్యాన్. కానీ అన్న అట్లా కాకుండా ఇక్కడైతే సెట్ చేయించాడు. చూడండి ఫ్యాన్, ఇది కూడా హై స్పీడ్ ఫ్యాన్ సెట్ చేయించారు. ఫ్యాన్ అనేది ఇక్కడ ఉంది, డ్రైవర్ సీట్ బ్యాక్ సైడ్ అయితే ఉంది. దీని గురించి ఒకసారి అన్న అడుగుదాం మనము. అన్న, ఫ్యాన్ ఇక్కడ సెట్ చేయించడానికి ఏమైనా స్పెషల్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా? స్పెషల్ రీజన్ అంటే ఇప్పుడు మనకు ఇది క్యాబిన్ వెహికల్ కదా. అవును. మనకి రెగ్యులర్ వెహికల్స్ కి అయితే ఈ మధ్యలో కానీ అంటే మనకు మధ్యలో ఆ విధంగా వస్తుంది కదా. అవును. సో అట్లా వచ్చినప్పుడు ఆ మధ్యలో కానీ లేకపోతే లెఫ్ట్ సైడ్ కానీ మూలకు అట్లా చేయించుకుంటారు. మనం ఈ కంపెనీ క్యాబిన్ ని మనం ఎక్కడ కూడా హోల్ పెట్టకుండా చూసుకోవడానికి నేను వచ్చేసి ఇక్కడ సీట్ బెల్ట్ అయితే ఉంది కదా. అవును. ఈ సీట్ బెల్ట్ ని ఈ బోల్ట్ తిప్పేసి ఈ క్లాంప్ దీనికి సెట్ చేశారు. ఓకే, మనకి ఎక్కడ హోల్ రాకుండా ఉంటది, ఎక్కడ క్యాబిన్ ఒరిజినాలిటీ ఒరిజినాలిటీ పోకుండా. కొంచెం అంటే ఇక ఇలాంటి మెషులు పెట్టినప్పుడు అయితే దొంగలు రాకుండా అయితే ఈ మెషులు అయితే పెట్టించిన. ఓకే, ఇది కూడా బాగుంది. ఇదొక్కటి మనకు కొంచెం కంపెనీ క్యాబిన్ అయితే కొంచెం డిస్టర్బెన్స్, అంటే ఇక్కడ మనం స్క్రూస్ వేసుకున్నాం కదా. అవును, కొంచెం డిస్టర్బెన్స్ ఉంటది. కాకపోతే మనకు వెహికల్ దొంగల నుండి ప్రొటెక్షన్ ఉంటుంది. ప్రొటెక్షన్ కోసం మనం అయితే ఇదైతే పెట్టుకోవడం జరిగింది. అండ్ ఈ ఫ్యాన్ కూడా మనకి ఎటంటే అటు తిరుగుతుంది. ఇక్కడ పెట్టుకొని ఇద్దరం ఫ్యాన్ అక్కడ పెట్టేసుకొని ఓకే, ఇద్దరు ఇట్లా పడుకున్నారు అనుకోండి, ఈ సీట్ ముందుకు అనుకొని ఇటొకరు అటొకరు మంచిగా గాలి అయితే మంచిగా సప్లై అవుతుంది, మంచిగా వచ్చేస్తాయి ఇద్దరికి. ఓకే. సీట్ ఫ్యాబ్రిక్ గానీ ఈ మధ్యలో సీట్ సెటప్ గానీ అయితే చాలా చక్కగా అయితే చేపించారు. చూడండి, ఇది కూడా దాంట్లో మెటీరియల్ ఏం వాడారు, అసలు అన్న సెలక్షన్ ఇదే ఫ్యాబ్రిక్ సెలెక్ట్ ఎలా చేశారని చెప్పి ఒకసారి అడుగుదాము. ఇది సీట్స్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయన్న. సీట్ వచ్చేసి మనకు నార్మల్ గా లాటిక్స్ అవి అన్నీ అయితే ఉంటాయి. కాకపోతే మనం రేట్ ఎక్కువ అది. నేను వచ్చేసి థర్మాకోల్ షీట్ ఉంటాయి కదా, అదే ఆ షీట్ మీద ఇంకా 3 ఇంచ్ ఫోమ్ అయితే వేయించాను. ఫోమ్ వేస్తే మనకి ఎట్లా అంటే మెత్తగా ఉంటాయి. థర్మాకోల్ షీట్ అంటే మన రెగ్యులర్ లారీస్ లో ఎక్కువ థర్మాకోల్ అండ్ కొంతమంది ఓల్డ్ బండ్లలో అయితే మనకు కొబ్బరి పీసు కూడా అట్లా ఉండేటివి. అవును. ఇది వచ్చేసి ఓన్లీ థర్మాకోల్ వేస్తేనో ఉతకపోతుంది, ఎక్కువసేపు కూర్చోలేము, పడుకోలేము. అండ్ ఇట్లా ఎక్కువసేపు కూర్చున్నా కూడా లొంటబడి అట్నే ఉంటది. ఇప్పుడు నేను దీని మీద వచ్చేసి ఫోమ్ వేయించిన. అది ఇట్లా ప్రెస్ అయినా కూడా మళ్ళీ దాని పొజిషన్ లో డెస్టర్, మన స్కూల్లో చదువుకున్నప్పుడు స్పాంజ్ డెస్టర్స్ ఉంటాయా, సో అలాంటి డెస్టర్ టైప్ మెటీరియల్ అయితే ఉంటది అనమాట పైన. దీని మీద మంచిగా పడుకున్నా కూడా మనకు కంఫర్ట్ గా మెత్తగా అయితే ఉంటుంది. సీట్ కూడా చాలా బాగా అయితే ఉంది, కంఫర్ట్. ఫ్యాబ్రిక్ సెలక్షన్ అనేది ఇది ఎలా ఇది చేశారు? ఫ్యాబ్రిక్ మొత్తం ప్యాటర్న్ ఇది వచ్చేసి మనకు వెహికల్ లోపల చూసుకున్నా కూడా
బ్లాక్ అండ్ గ్రే సిల్వర్ ఈ కలర్స్ Okay. అయితే ఉన్నాయి లోపల మొత్తం. ఓకే ఈ మన డాష్ బోర్డ్ కానీ ఇదంతా. ఓకే కాబట్టి మనకు దీనికి సెట్ అయ్యే విధంగా ఉంటది అని చెప్పేసి ఈ ఫ్యాబ్రిక్ ఈ ఇంటీరియర్ క్లాత్ అయితే కలర్ కాంబినేషన్ ఇవన్నీ సెట్ కలర్ అవుతుంది సెట్ కాంబినేషన్ చేసుకున్నాం. ఓకే మీ ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డ్స్ కానీ కెమెరా సెటప్ సంబంధించినవి అయితే ఎక్కడ పెట్టారు అనేది Camera- ఇంతవరకు అయితే నాకైతే కనపడలేదు, అది ఎక్కడ సీక్రెట్ గా పెట్టారు అనేది ఒకసారి మన ఫోన్స్ ఛార్జింగ్ ఛార్జింగ్ కానీ. అవును ఇది వచ్చేసి మనకు నార్మల్ అంటే ఇలాంటి వెహికల్స్ లో కూడా నేను చాలా మంది ఇక్కడ పెట్టింది అయితే అవును చూసా. నేను అదే ఇక్కడే చూస్తున్నాను వచ్చిన చూసా. దగ్గర నుంచి లేదు. చూసా. కాకపోతే మనకి ఎట్లా అంటే ఈడ పెట్టేస్తే క్యాబిన్ అందం పోతుంది, ఓకే డిస్టర్బ్ అయిపోతుంది. మొత్తం కొంచెం అగ్లీగా కనిపిస్తుంది. ఓకే సో నేను వచ్చేసి ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ అయితే ఓకే ఉంది ఓకే ఓకే మనకి ఇక్కడ సీట్ అయితే వచ్చింది కదా, ఇగో ఇక్కడ ఉంటది మనకు ఓకే మన కెమెరాస్ కానీ మీకు ఎలక్ట్రానిక్ అనుకూలంగానే పెట్టించుకున్నారు బ్యాక్ సైడ్. కదా. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ ఫోన్ ఛార్జింగ్ పెట్టేసుకొని ఇక్కడ పెట్టి వాడుకోవచ్చు. ఓకే నార్మల్ గా ఏదైనా రూట్ మ్యాప్ పెట్టుకున్నా కూడా ఫోన్ ఒకవేళ లో ఛార్జింగ్ ఉన్నది అనుకోండి, మనం జస్ట్ ఇట్లా పెట్టేసుకొని వైర్ అయితే ఇక్కడికి వచ్చేస్తుంది, ఇట్లా Easy గా పెట్టేసుకుంటే సరిపోయింది. లేకపోతే మనం ఇక్కడ నుండి మనకు పవర్ సాకెట్ కూడా ఉంటుంది. ఓకే ఈ పవర్ సాకెట్ లో కూడా మనం ఓకే టైప్ ఏ పవర్ సాకెట్ అయితే వస్తుంది. టైప్ ఏ నుండి టైప్ సి మన ఫోన్ కి అయితే వచ్చేస్తాయి కదా. అవును సో మనకి ఏదైనా మ్యాప్ పెట్టుకొని ఫోన్ ఇక్కడ అటాచ్ చేసుకున్నప్పుడు కూడా మనకు అనుకూలంగా ఉంటుంది. సూపర్, ఈ సెటప్ అయితే చాలా బాగుంది. ఇంకోటి ఎయిర్ గన్ ఒకటి సెటప్ చేయించారు కదా లోపల. ఎయిర్ గన్ సెటప్ చేయించడానికి మెయిన్ రీజన్ వచ్చేసి అటు సైడ్. అట్టుండి ఎయిర్ గన్ సెటప్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మనకు ఓకే ఎయిర్ గన్ సెటప్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ క్యాబిన్ లో వాటర్ పడకూడదు. ఓకే వాటర్ పడితే ఏదో హోల్ నుండి BS6 అన్ని సెన్సార్లు కదా, సెన్సార్స్ మీద ఎక్కడైనా వాటర్ పడ్డా కూడా మనకు చాలా ఇబ్బందిగానే అయితే ఉంటుంది. సో అందుకు ఈ వెహికల్ ని క్లీన్ చేసుకోవడానికి నార్మల్గా ఎక్కువ డస్ట్ బట్టి ఉంది అనుకోండి, జస్ట్ దీంతో ఇట్లా క్లీన్ చేసేసుకొని తర్వాత తడి క్లాత్ తోటి మొత్తం తీసేసి తుడిచేసుకునే విధంగా, అంటే వాటర్ డైరెక్ట్ మన పాత పనులను అయితే బకెట్లతో గుమరిస్తాం, అవును అట్లా కాకుండా ఇదైతే పెట్టించారు అనమాట. చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి క్యాబిన్ తో వాటితో. ఇంకొచ్చేసి ఇంకా ఈ స్టీరియో గురించి వీటి గురించి, స్టీరియో చూసినట్లయితే స్టీరియో నార్మల్దే వేయించారు. నాకు తెలిసి ఫ్యూచర్ లో కొంచెం పెద్ద ప్లానింగ్ ఉందని అయితే అనుకుంటున్నాను నేను. మీ వీడియోలో అయితే చూసినట్టయితే చూశాను, ఇంకా స్క్రీన్ పెట్టిస్తాను కెమెరా పెట్టిస్తాను అనేది చెప్పారు. అందుకని ఇప్పుడు ప్రెజెంట్ ఖాళీగా ఉండకూడదని నార్మల్ అయితే పెట్టించుకున్నట్టయితే ప్రజెంట్ మనకు ఇది పెట్టించే అన్ని రోజులు బోర్ కొట్టకుండా ఉండడానికి అయితే నార్మల్ స్టీరియో సిస్టమ్, స్పీకర్స్ కూడా నార్మల్ హాలీవుడ్ అని చెప్పేసి వస్తాయి కదా, సో నార్మల్ తీసుకున్నా. తర్వాత మొత్తం అప్గ్రేడేషన్ లో JBL సబ్-ఊఫర్స్, JBL స్పీకర్స్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకు స్క్రీన్ రివర్స్ కెమెరా ఇవన్నీ వచ్చేసి మనకు డాష్ కెమెరా వచ్చేసి నాకు ఆల్రెడీ ఉంది. సో ఆ డాష్ కెమెరా వచ్చేసి ఇక్కడ ఫిట్ చేసుకుంటే నాకు డైరెక్ట్ ఇక్కడ ఛార్జింగ్ మీద రన్ అయితే అయిపోతుంది డాష్ కెమెరా. ఓకే సూపర్. మనకు లోపల ఎట్లాగో Insta360 అవి ఉన్నాయి కదా, Insta360కి ఒక పైప్ అయితే సెట్ చేపిద్దాం అనుకున్నా. కాకపోతే తర్వాత ఇప్పుడే మనం బండి అంత గలీజ్ గా చేసుకోకుండా తర్వాత చేద్దాం, Step by step అయితే స్టెప్ బై స్టెప్ గా చేద్దామని. ఓకే అన్న. సో గైస్ చూసారు కదా లోపల ఇంటీరియర్ అయితే ఏ విధంగా చేయించారు అన్న ఏంటి అనేది అయితే నాకైతే కొంచెం స్పెషల్ గానే అనిపించింది. అన్ని వెహికల్ కన్నా కొంచెం డిఫరెంట్ గానే అన్న ఆలోచనతో అయితే అనుకున్న ఎక్స్పీరియన్స్ తో అయితే చేయించుకున్నారు. ఈ వీడియో కనుక ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని అయితే లైక్ చేయండి, మీకు తోచిన కమెంట్ అయితే చేయండి మీకు ఎలా అనిపించింది అనేది. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో గైస్ చూసారు కదా ఫైనల్గా హరీష్ అన్నకి ఎంతగానో ఇష్టమైన వెహికల్ రివ్యూ అయితే చూసాం మనము. సో వీడియోని అయితే ఇక్కడ దాకా చూసారంటే బాగా నచ్చిందనే నేనైతే అర్థం చేసుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్లో ఎవరైనా ఇంకా అన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందు ఎక్స్క్లూజివ్ కంటెంట్ అయితే ఇవ్వబోతున్నాడు అన్న. ఎవ్రీడే వ్లాగ్స్ తీసి మీకైతే అప్డేట్ చేస్తూ ఉంటారు. చాలామంది మన సబ్స్క్రైబర్లు కూడా ట్రక్ వ్లాగ్స్ బాగా ఇష్టపడుతూ ఉంటారు కదా, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇంకా ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై బై గైస్.